ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విలన్స్ ని తయారు చేయడంలో బోయపాటి బాగా ఆరితేరిపోయాడా? అందరూ బాలీవుడ్ వెళ్తుంటే తాను మాత్రం టాలీవుడ్ హీరోలని నమ్ముకుంటున్నాడా? ఈసారి బోయపాటికి చిక్కిన మరో తెలుగు అవుట్డేటెడ్ హీరో ఎవరు? దర్శకుడు బోయపాటి సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చేమో కానీ అతని సినిమాల్లో యాక్షన్ పార్ట్ ఏనాడూ ఫ్లాప్ కాలేదు. అందులోనూ విలనిజాన్ని బోయపాటి బాగా వాడుకుంటాడు. అందుకని హీరోగా చేసి రిటైర్మెంట్ స్టేజ్లో దిక్కులు చూస్తున్న హీరోలందరికీ బోయపాటి దిక్కైపోయాడు. అతని డైరెక్షన్లో సినిమా చేయాలని ఆయా హీరోలంతా తహతహలాడుతూ ఉంటారు. జగపతి బాబు, శ్రీకాంత్ అలా సక్సెస్ చూసిన వారే. హీరోగా సక్సెస్ చూసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన శివాజీ రకరకాల ఇష్యూల కారణంగా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. మధ్యలో పాలిటిక్స్ చూశాడు, అక్కడ నిలబడలేకపోయాడు. మళ్లీ సినిమాలంటూ మేకప్ వేసుకున్న టైంలో 90s వెబ్ సిరీస్ పరంగా మంచి హిట్ కొట్టాడు. తాజాగా నటుడు శివాజీని దర్శకుడు బోయపాటి విలన్ గా వెండితెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బోయపాటి బాలయ్య బాబు కాంబోలో త్వరలో ఓ ఫిలిం సెట్స్ మీదకు వెళ్లబోతుంది. అందులో విలన్ గా శివాజీని తీసుకోవాలని బోయపాటి చూస్తున్నాడు. తాను అనుకున్న ఆ నెగిటివ్ షేడ్ కు శివాజీ మాత్రమే న్యాయం చేయగలడట. ప్రస్తుతానికి ఇది రూమర్ గా బయట సర్క్యులేట్ అవుతున్నప్పటికీ అదే జరగొచ్చనే లెక్కలు బయటకొస్తున్నాయి. ఒట్టేసి చెబుతున్న సినిమాలో నెగిటివ్ షేడ్స్ ట్రై చేసిన శివాజీ ఫుల్ లెంత్ విలన్ గా జగపతి బాబు, శ్రీకాంత్ తరహాలో ఎన్ని మార్కులు వేసుకుంటాడో చూడాలి.